నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రథసప్తమి స్పెషల్ బెల్లం పరమాన్నం అండి. పాలు విరగకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెని తీసుకోండి. ఆ గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు బెల్లాన్ని వేసుకోండి. తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక 2-3 చెంచాలు ఎక్కువగా వేసుకోండి. దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఈ బెల్లాన్ని మొత్తాన్ని కరగనివ్వండి. బెల్లం కరిగితే సరిపోతుంది, ఎటువంటి పాకం రానవసరం లేదు. ఈ బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత స్టవ్ మీద ఇత్తడి గిన్నెను పెట్టుకోండి. అడుగు మందంగా ఉండే వేరే ఏ గిన్నె అయినా పర్వాలేదు. దీంట్లోకి ఒక 5 గ్లాసుల వరకు పాలు పోసుకోండి, మనం బెల్లం కొలుచుకున్న గ్లాస్తో. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాలను పొంగనివ్వండి. ఇలా పాలు పొంగుతున్నప్పుడు ముందుగానే మనం బియ్యం కడిగి పెట్టుకోవాలండి. ఆ బియ్యాన్ని 3 సార్లు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 సార్లు వేస్తున్నాను, కొంతమంది 5 సార్లు కూడా వేస్తారు. బియ్యం వేసిన తర్వాత ఒకసారి గంటెతో ఈ విధంగా వెంటనే కలుపుకోండి, లేదంటే బియ్యం అడిగి పట్టేస్తాయి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూతని కొద్దిగా పెట్టుకోండి. మూత మొత్తం పెట్టకండి, కొద్దిగా ఇలా తెరిచి ఉంచి పెట్టుకొని ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుతూ ఉండాలి, లేదంటే పాలు కదండి తొందరగా అడుగంటుతుంది. ఈ విధంగా కలిపి మళ్ళీ మూత సగం వరకు పెట్టుకొని ఉడికించుకోండి. ఈ విధంగా మొత్తం ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఎంతవరకు ఉడికిందో చూద్దాము ఒకసారి. నాకు ఇంకా ఇక్కడ ఉడకాలండి, మొత్తం ఉడకలేదు. ఈ స్టేజ్లో మనకి కావాలంటే ఇంకొన్ని పాలు పోసుకోవచ్చు. నేనైతే ఇంకొక గ్లాస్ వరకు ఇక్కడ పాలు పోస్తున్నాను. మొత్తం ఇది ఉడికించుకోవడానికి నాకు 6 గ్లాసుల మీద ఇంకొక అర గ్లాసు కూడా పట్టిందండి పాలు. మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి ఇదంతా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కరగబెట్టుకున్న బెల్లం నీళ్ళు పోసుకోవాలి. దానికంటే ముందు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇది మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే ఈ బెల్లం నీళ్ళని పోయాలి. అలాగే ఈ బెల్లం వాటర్ కూడా పూర్తిగా చల్లారినవే పోయాలండి. ఈ వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. ఈ అన్నంలో బెల్లం వాటర్ అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి, 1 చెంచా వరకు. తర్వాత నెయ్యిని వేసుకోవాలి. ఇక్కడ ఆవు నెయ్యి అయినా గేదె నెయ్యి అయినా పర్వాలేదు. ఒక 2-3 చెంచాలు నెయ్యిని వేసుకొని ఇది మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు అన్నం మంచిగా ఉడికింది కాబట్టి మెత్తగా నేను మళ్ళీ స్టవ్ మీద పెట్టట్లేదండి. మీకు ఒకవేళ అన్నం ఇంకొంచెం ఉడకాలి అనిపిస్తే మాత్రం మళ్ళీ స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకోవచ్చు. అలాగే మీకు ఇష్టమైతే నేతిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. రథసప్తమి రోజునైతే వేయరండి, ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత చిక్కుడాకులలో పెట్టి సూర్యదేవునికి నైవేద్యంగా పెట్టుకోవాలండి.